బ్రదర్ సింగనగర్ లో మీటింగ్స్ పెట్టారు. సో పాస్టర్ గారు ఆ మీటింగ్స్ కి వెళ్ళి 3 రోజులు బలవంతంగా నన్ను తీసుకెళ్లారు. 3 రోజులు కూడా ఇష్టం లేకుండానే కూర్చున్నాను. 4వ రోజు మాత్రం ఒక పాట పాడుతున్నప్పుడు ఒక వచనం ద్వారా, ఏ పాట అది ఆ లిరిక్స్ వచ్చి, లోకంలోనూ ఎంతో వెతిక అంతా శూన్యమే, చివరికి నువ్వే నిలిచావే సదాకాలమే. ఆ ఒక్క మాట నా హృదయాన్ని తాకిన తర్వాత అక్కడికక్కడే కుప్పకూలిపోయి గుండెల్లో ఉన్న బాధ వేదన అంతా కూడా దేవుని పాదాల మీద కన్నీటి రూపంలో ఆయన పాదాలు కడిగేశాను. అక్కడ సమర్పించుకున్నాను, ఆ మట్టిలో మోకాళ్ళ మీద, ఆ గ్రౌండ్ లో. బ్రతికితే సినిమాటిక్ లాగా మీకు మీరేంటో ఒక్కసారిగా రివీల్ అయింది. నిజమే కదా, లోకంలో అంతా శూన్యమే, చివరికి ఆయనే నిలిచాడు అని. అయితే దీని అంతటికి బిహైండ్ ఒక స్టోరీ ఉంది. ఏంటంటే, నా చిన్నతనంలోనే మా తండ్రి విశ్వాసి కాకపోయినప్పటికీ మా నాయనమ్మ గారు మా నాన్నగారిని సేవకి సమర్పించారు, కానీ మా నాన్నగారు లోకంలో పడిపోయారు. సో అదే కాలింగ్ ని మా నాన్నగారు నా మీద పెట్టారు. అంటే మీరు మూడో వ్యక్తిని, కానీ 2 పుట్టిన వరకు కూడా ఆయనకి అది లేదు. 3వ వ్యక్తి పుట్టేటప్పుడు మా అమ్మగారు నన్ను సమర్పించుకుంటే నేను లోకంలో పడిపోయాను కదా, 3వ వ్యక్తి పుడుతున్నాడు. సో వాడిని మాత్రం నేను నీకేస్తానని చెప్పేసి దేవునికి ప్రతిష్ఠించుకున్నారు. ఆ మాట కూడా కరెక్ట్ గా ఫిబ్రవరి 15వ తారీఖు 2009 మొదటిసారిగా నాకు చెప్పారు. అది కూడా ఒక చోటకి నేను బయటకు వెళ్ళి తిరునాళ్ళు అని చెప్పి తిరిగేసి వస్తే, నువ్వు క్రమం లేకుండా ఉండకు, ఇలా ఉండు, జాగ్రత్తగా ఉండు, మీ అన్నయ్యలు ఇద్దరు వేరు, నువ్వు వేరు, ఎందుకంటే దేవునికి నేను సమర్పించుకున్నా, నేనంటే లోకంలో పడిపోయా, నా వల్ల ఇంకా కాదు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆయన నన్ను సమర్పించుకున్న విధానాన్ని చెప్పిన తర్వాత 2 రోజులకి మరణించాడు.